ఈరోజు గణపతి నిమజ్జనం. సో పూలకైతే పోతున్నాం. ఈ మజా తాగొద్దంటే తాగుతూనే ఉంది మా అంశు. మా అనిల్ ఇంకా మా ముందే నడుస్తున్నాడు. ఇక పూలున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు. వాళ్ళైతే లేరు, ఊరే లేరు. సో మీకు ఇక్కడ ముందు కనిపిస్తున్నది గేట్. యాక్చువల్గా మా ఊర్లో అన్ని గేట్స్ ఇట్లనే ఉంటాయి. అగో మా అంశు చూడర్రి ఎంతో హైట్ ఉన్నట్టు కింద నుంచి వంగి వంగి వెళ్తుంది. సో అలా వెళ్ళాలన్నమాట. ఈ గణపతి నిమజ్జనాలు, డ్యాన్సులు, హడావిడులు మనకు పెద్దగా తెలియవు. ఎందుకంటే మా ఊర్లో వినాయకుడిని పెట్టేవాళ్ళు కాదు. సో గణపతి దగ్గర ఎలాంటి పూజలు చేస్తారో, ఏమేం చేస్తారో కూడా తెలియదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, పూజలు చేయలేదు కూడా. ఇక పూలున్న ప్లేస్కి అయితే వచ్చేసిన. అగో అక్కడ ఉన్నాయి పూలైతే. ఇక వెళ్దాం. నేను ఎటు వెళ్ళినా ఏం చేసినా మా అంశు అయితే నాతో కంపల్సరిగా ఉంటా అంటది. ఎక్కడికి వెళ్ళినా సరే నేనేం చేసినా తను కూడా చేస్తా అంటది. తన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వకుండానైతే ఉండనే ఉండదు. చెట్టు పెట్టుకోవాలి పెట్టు అని పెట్టు రికార్డ్ అయితే నేను వాయిస్ ఇయ్య మరి. అలా పొక్క పడుతుంది అలా, అందుకని ఇస్తలేనట్టు. వీటి కోసం వచ్చినాం. మా పని మేము చేస్తే మా మనిషి పని మా మనిషి చేస్తుంది ఇక్కడ. అవేంటి పువ్వులా? ఎందుకయ్యి? అయ్యో అత్తలేదు. పువ్వులైతే తీసుకొని వెళ్తున్నాం. మా అంశు నడుస్తుంది. దాదా కట్టేందుకు అక్కడ పెట్టుకో బేట. అది ఎందుకు? ఎజ్జల్ది తాతయ్యది. అది తాతయ్యది. ఆమెకు కట్టె కావాలట. పెట్టు అక్కడ పెట్టు. తాతయ్యది కదా, పెట్టేసిరా. తాతయ్య వచ్చినాక ఆడుకునేవు మళ్ళా. వెళ్దామా ఇక? చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పా అది పడేయదు ఎందుకు ఇంకా? గిది గిది అయిపోయింది కదా. దా అలా ఏం చేద్దామో ఒకసారి చూసేద్దాం. ఇంటికాడ ఇప్పుడే అంతా రెడీ చేస్తారు. కాసేపు అయినాక వద్దాం మళ్ళీ. పువ్వులు కూడా పెట్టిన. పువ్వులు తీసుకొని మా ఇంటికి అయితే వెళ్తున్నా. చేసినాం.
దా దా. మా అంశుని కాసేపు వాళ్ళ తమ్ముని దగ్గర వదిలేస్తే పట్టుకొని ముట్టుకొని ముద్దులు ఇచ్చి ఇచ్చి అస్సలు ఏడిపించేదాకా ఊరుకోదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆయనను ముట్టుకోకుండా ఉండనే ఉండదు అస్సలకి. ఈరోజు మా ఇంట్లో నేను కుక్ చేసిన ఫుడ్ వచ్చేసి పప్పు ఇంకా చారు ఉన్న రోజైతే కంపల్సరిగా కడుపు టైట్ అయ్యేంత వరకు తినేయాల్సిందే. ఉల్లిగడ్డలు కూడా వేయాలి. మా అనిల్కైతే అస్సలు నచ్చది ఉల్లిగడ్డలు వేసుడు. ఏమంటాడో మరి చూడాలి. కానీ మా ఇంట్లో అందరం తింటాం ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని. మా వాళ్ళ సాయంత్రం స్నానాలు అవుతున్నాయి ఇప్పుడే. వినాయకుని దగ్గర కూడా అన్నీ రెడీ చేస్తారు. పోవాలి వన్ అయిపోయిన తర్వాత. ఇగో నా చిన్న బంగారం అయితే మంచిగా బొజ్జున్నాడు. ఇప్పటిదాకా మెలకువతోనే ఉండే, ఇప్పుడే వండుకున్నాడు. ఇక నేనైతే ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, దానికి ఇగో ఇటు సైడ్ నుండి అయితే పెడతాను. చూడురు ఎట్లా వస్తుందో. మంచిగానే వస్తుంది. పెట్టిన ఒక 4-5 సార్లు ఇట్లనే. అగ్గిపుల్ల తెచ్చుకున్నా చిన్న బొట్టు కోసం. ఎందుకంటారో ఏమో దిష్టి తాగాలి. అంశు కూడా వచ్చింది, బొట్టు పెట్టుకుంటుందట. రైట్, బొట్టు పెట్టుకున్నది. గుడ్ గర్ల్ కదా మా అంశు. అయ్యో ఇప్పుడు పోతన్నా లేపుతారట. అలా ఆల్రెడీ లేపేసిరు కావచ్చు. ప్రసాదానికి అందిన నేను. ఆడబెట్టకు మరి కానుకుంటారు. గణపతి బప్ప పెట్టలే. మా అంశుకైతే భక్తి చాలా ఎక్కువ. ఎక్కడైనా దేవుడు కనిపిస్తే తనకి చెప్పాల్సిన అవసరం లేదు, తనే మొక్కేస్తుంది. సో మా ఇంటి దగ్గర అయితే ఇలా జరిగింది. సో మీరు కూడా ఇలాగే జరుపుకున్నారా, ఇంకా మంచిగా జరుపుకున్నారా కామెంట్లో అయితే చెప్పండి.
నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో మీరు కామెంట్ అయితే చేయండి. అటు ఊరంతా తిరిగి మన ఇంటి ముందు నుండే వెళ్తుంది. సో నేను కొబ్బరికాయ, పూలు, ఇంకా ఊది బస్తీలు, కుంకుమ, పసుపు, కొన్ని బియ్యం రెడీ చేసి పెట్టుకున్నా. వచ్చినాక కొబ్బరికాయతో కొట్టుకొని బొట్టు పెట్టుకున్నాం అందరం. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా బయలుదేరిండ్రు. అప్పటికే చాలా టైం అయితే అయింది, మా అంశు పడుకుంది. సో ఇంతటితో మన వీడియో కూడా అయిపోయింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.